వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి వైసీపీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలేకి నివాళులు. గుత్తి ఆర్ఎస్ పత్తికొండ రోడ్డు సర్కిల్ గల శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కర్తగా సమాజంలో అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధారణకు కృషి చేశాడు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలోని అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లా గ్రెయిన్స్ లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయుల్లో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్తగా కూడా ఆయనే. వారి సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ గాండ్లపాటి విశాలాక్షి, మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా, పంచాయతీరాజ్ సెక్రటరీ కార్యదర్శి సివి రంగారెడ్డి, జిల్లా నాయకులు కెఎం రంగనాయకులు, జిఎం భాషా, రంగస్వామి, రమేష్ రెడ్డి, భీమలింగ, గుత్తి మున్సిపల్ కౌన్సిలర్ వి వరదరాజులు, కాజా ఖాన్, కెవి రమణ, అరవింద్ బాబు, సీనియర్ నాయకులు మల్లికార్జున, బళ్ళారి హరనాథ్ రెడ్డి, అబ్దుల్ రౌఫ్, కటిక అన్వర్, శివ, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు యువ నాయకుడు షఫీ, హరనాథ్ రెడ్డి, అరుణ్ కుమార్, 25వ వార్డు హరిబాబు, చంద్రప్రియ, రాజేష్, రాజు, దేవవరం, భాస్కర్ రెడ్డి, వెన్నపూస, సుధీర్ రెడ్డి, జి భాస్కర్ బాబు, వడ్డే అశోక్, లాలు, రాము, మహ్మద్, నిజాం తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల అధ్యక్షులు గారు విశాలక్ష్మి గారు మాట్లాడుతున్నాము.